మామూలుగా దేవాలయ ద్వార తోరణాలు మనకు కొలనపాకలో సోమేశ్వరాలయానికి ముందు చాలా పెద్దది, దీనికంటే ఎత్తైనటువంటి తోరణం ఉంది. మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు మన చరిత్ర బృందం పరిశీలనలో 18 ద్వార తోరణాలు, తోరణ ద్వారాలు ఇక్కడ నియర్ బై అల్లదుర్గంలో కూడా చూసినాం. అంటే అవన్నీ కూడా కలుపుకుంటే 18 నుంచి 20 వరకు ఈ మన తెలంగాణలో ఇప్పటి వరకు ఇంకా తెలుసుకోవాల్సిన, ఇంకా తెలియనివి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాటిని అన్వేషించి మనం అన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ 18 ఇంక్లూడింగ్ కాకతీయనా సార్? ఇంక్లూడింగ్ కాకతీయ. కాకతీయ ఏమంటాం, తోరణ ద్వారాలు, తోరణం ఉన్న ద్వారాలు, తోరణ ద్వారాలు అవి వరంగల్ ఫోర్ట్లో 4 ఉన్నాయి, 4 వైపులా 4 ఉన్నాయి. వాటిని మనం కాకతీయ తోరణాలు, కాకతీయ ద్వార తోరణాలు అని చెప్పి చాలా గ్రేట్గా చెప్పుకుంటాం. కానీ వాటికంటే ముందే ఐలాండ్లో ఐనవోల్లో ఉన్నటువంటి 4, అందులో 3 ఉన్నాయి, ఇంకోటి 4వది విరిగిపోయి కనబడటం. అట్లా మొదలైనవి. అంటే వాటికంటే ముందు ఇప్పుడు ఈ నందికంది వాటన్నిటికంటే ముందుది, కాకతీయుల వీళ్ళందరికంటే కూడా ముందు రాష్ట్రకూట్ల కాలం నాటి. ఈ తోరణం వరకు మాత్రమే ఈ రాష్ట్రకూట్లు నిర్మాణం చేసినట్టు ద్వార తోరణం. పైన కనబడుతుంది 1, 2, 3, 4, 5, 6, 7, 7 డ్రాప్స్ ఉన్నాయి. ఆ 7 డ్రాప్స్ చెక్కేటప్పుడు ఒక్కొక్క డ్రాప్కు పైన రంధ్రం చెప్తారు. అయితే ఈ 7టికి మళ్ళీ ఆఫ్ కలవడం చేత అవి 6 రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇవి ప్రత్యేకంగా ఏవో సూర్యకిరణాలు వెళ్ళి అక్కడ ఉండేటువంటి సుఖనాసి ఉంది, దేవాలయ సుఖనాసి ఉందా, సుఖనాసికి ఒక పగులు కనబడుతుంది. ఆ పగుల్లోంచి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి లింగం మీద పడడం అనేది అబద్ధం, అతిశయోక్తి. అది ఇక్కడ నుంచి 6 ఋతువుల్లో 6 రకాలుగా కిరణాలు వెళ్ళి పడతాయి. అది ఇక్కడ ఇంత అద్భుతం ఉన్నది అంటే ఈ ఆర్కిటెక్చర్లో ఇది ఉందని చెప్పటం అనేది కాదు. ఈ ద్వారతోరణం వేరు, ప్రవేశ ద్వారం వరకే. దీనికి ఉన్న పద్ధతి ఇది. పైన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శివతాండవమూర్తి, దాన్ని సంధ్యాతాండవమూర్తి అంటాం. సంధ్యాతాండవమూర్తి అంటాం. సంధ్యాతాండవమూర్తి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ ద్వారతోరణానికి ముందు వైపు శివతాండవం చేసే మన ఆయన సంధ్యాతాండవమూర్తి కనబడుతుంటే దానికి వెనక వైపున గజలక్ష్మి ఉంది. గజలక్ష్మి ఉన్నది. అటు పక్కన ఇటు పక్కన కలశాలు ఉన్నాయి, శిఖర కలశాలు. ఇవి మామూలుగా దేవాలయంలో గుడి పైన పెట్టేటువంటి శిఖర కలశాలు ఈ 2. ఈ తోరణ ద్వారానికి ఈ ద్విముఖ శిల్పం, అంటే 2 వైపుల 2 ముఖాల్లో శిల్పం ఉన్నటువంటి ఆ శిల్పం, ఈ కలశాలు తర్వాత చేర్చబడ్డాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో, కాకతీయ కాలంలో చేర్చబడ్డాయి తప్ప అంతకంటే ముందటి కావు. అంతకన్నా ముందు ద్వారం మాత్రం రాష్ట్రకూట్ల కాలం నాటి.